తెలుగుదేశానికి 23 మంది సభ్యులు గెలిచారు మొన్నటిసారి. అందులో ఒకళ్ళది రాజీనామా గంటాది మొన్న ఆమోదించేశారు. ఇప్పుడు 22 ఉన్నట్టు. అయితే నలుగురు వైసీపీకి వెళ్ళారు. దాంతో 18. కాకపోతే నలుగురు వైసీపీ నుంచి ఇటు వచ్చారు కాబట్టి 22. కానీ ఇందులో ఉన్న ఈ నలుగురికి అనర్హత వేటుకు సంబంధించి నోటీసులు ఇచ్చారు. వాళ్ళకి స్టే అడిగినా కూడా కోర్టు ఇవ్వలేదు కాబట్టి 18 లెక్క. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు దగ్గర చూసుకుంటే ఆల్రెడీ 151, అందులో నలుగురు ఇటుపోతే నలుగురు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ పొజిషన్ ఉంది రాజ్యసభలో. ఇప్పుడు 44 నుంచి 50 ఓట్లు కావాలి రాజ్యసభలో చేయాలంటే. మాకు 50 మంది టచ్లో ఉన్నారు, మాకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని బుచ్చి చౌదరి గారు చెప్తూ ఉంటారు. ఆయన అచ్చెన్నాయుడు ఆ ఎక్సాగరేటెడ్ ఫిగర్స్ బాగానే చెప్తూ ఉంటారు. ఇంతకుముందు కూడా మాకు 25 ఓట్లు అయిపోతున్నారని చెప్పారు. మండలం అప్పుడు గుర్తుందా, 15 ఓట్లు పడుతున్నాయి, 25 ఓట్లు పడుతున్నాయి, 30 ఓట్లు పడుతున్నాయి. చివరికి పడింది 4. ఆ 4 కూడా రెబల్స్ అయినటువంటి కోటంరెడ్డి, మేకపాటి, శ్రీదేవి అట్లాగే ఆనం, ఈ 4 ఓట్లు తప్పించి అదనంగా ఎవరికీ పడలేదు. అంటే మాటలు చెప్పింది వేరు, చేతలు వేరు. ఇప్పుడు కూడా అదే. ఆ రోజున అడ్వాంటేజ్ ఏంటంటే నెక్ టు నెక్ సిచ్యుయేషన్ కాబట్టి అందులో 4 ఓట్లతో గెలిచేశారు ఆ రోజున అనురాధ. ఇప్పుడు పోటీకి సంబంధించి మొన్నటిదాకా రాధాకృష్ణ గారు రాసింది ఏంటంటే ధనవంతులైనటువంటి అభ్యర్థులు 2-3 రెడీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొనుక్కోవడానికి రెడీలో ఉన్నారన్నది రాసుకొచ్చారు. ఇప్పుడు చూస్తే కోనేరు సతీష్ పేరు అట్లాగే వర్లరామయ్య పేరుని ప్రొజెక్షన్లోకి తీసుకొచ్చారు. ఒక ఆస్పెక్ట్లో వర్లరామయ్య అంటేనేమో ఊరికే పెట్టినట్టు, కోనేరు సతీష్ అంటే కొంత అమౌంట్ పెట్టుకోగలిగినటువంటి వ్యక్తి కాబట్టి కోనేరు సతీష్ని ఆ కోణంలో నుంచి ఆయనైనా మొన్న జ్యోతి రాసింది. ప్రతిసారి కూడా ఎవరికన్నా ఇట్లా ధనవంతులకు ఇవ్వాలనుకున్నటువంటి సందర్భంలో ఒక బీసీని పక్కన పెట్టి చేయడం. ఇంతకుముందు కనకమేడల రవీంద్ర కుమార్కి ఇచ్చేటప్పుడు కూడా వర్లరామయ్య పేరే ప్రస్తావించారు. తర్వాత చివరిదాకా సాగదీసి, ఎందుకంటే ఎస్సీకి ఇస్తున్నారని ప్రచారం చేసి చివరిలో ఏది సర్కమ్స్టాన్సెస్ కారణంగా ఇచ్చాము. ఇప్పుడు కూడా వర్లరామయ్య పేరు, కోనేరు సతీష్ పేరు తెచ్చారు తెర మీద. అంటే ఫైనల్గా కోనేరు సతీష్కి ఇస్తారు. డబ్బులు పెట్టుకునే వ్యక్తి కోనేరు సతీష్ అనేమో, ఎందుకంటే ఆయన ఆల్రెడీ అడ్వాంటేజెస్ పొజిషన్, ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ పర్సన్ అని చెప్తారు ఇది కాబట్టి అతని పేరు అంటున్నారు. కాబట్టి మేబీ అది అవ్వచ్చేమో. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇది సంచలనమైనటువంటి అన్నమే. పోటీ కంటే ఇప్పుడు దగ్గరగా 20-25 మందిని కొనాల్సి ఉంటుంది. అంటే ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు 7-8 మంది ఇటు జనసేనకో లేకపోతే కాంగ్రెస్కో లేకపోతే తెలుగుదేశం పార్టీకి వచ్చారు కాబట్టి వాళ్ళకి తలకో 10 కోట్లు ఇస్తానంటే వాళ్ళు ఓటేస్తారన్నటువంటి లెక్క ఒకటి. లేదు తెలుగుదేశం టికెట్లు అడిగే వాళ్ళు డబ్బులు లేకుండా కూడా ఓటేస్తారనేది ఒక ఆస్పెక్టు. రెండోది వచ్చేటప్పటికి ఇంకా కొంతమంది అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే సీట్లు మారి అసంతృప్తి ఉన్నారో వాళ్ళని కొంటారు అన్నటువంటిది. బట్ అక్కడ జగను నిఘా వేస్తాడు, ఇదంతా కథ నడుస్తుంది. కాబట్టి ఈ అండర్ గ్రౌండ్ కథ నడిపించుకోవడానికి సీఎం రమేష్ లాంటి వాళ్ళు తెర వెనక నుండి నడిపించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అయితే ఇప్పుడు ఒక వారికి సిద్ధమైంది. ఇందులో గెలిస్తే అదిగో జగన్ పని అయిపోయిందని చెప్పచ్చు. ఓడితే మేము ప్రయత్నించాం, జగన్ ధనబలంతో చేశాడు, అన్యాయం చేశాడు వీళ్ళకని కూడా చెప్పచ్చు. ఏం జరుగుతుందో చూద్దాం.